ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఓ సర్వే రిపోర్టు వచ్చినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులతో అన్నారు హరీష్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడారు హరీష్ రావు. ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయండి. మనలో మన గ్రూప్లొద్దు. తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరే. మళ్ళా మాకేముంటది, మా ఎంపీపీ గారు మండల ఆఫీస్ లో కూర్చుంటే ఎప్పుడైనా మేము కూడా వచ్చి కూర్చుంటాం. కార్యకర్తలందరినీ కలవడానికి అవకాశం ఉంటుంది. మనకు మండలంలో ఒక అడ్డా ఉండదా? ఏదైనా మంచి చెడైతే ఎస్ఐకో ఎండిఓకో ఫోన్ చేసి మన ఎంపీపీ మాట్లాడడం, మన జడ్పీటీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడుకోవడం. అందువల్ల మనం అన్ని గెలవాలి. ఏ కార్యకర్తను కూడా మనం మిస్ చేసుకో, మన కూర్చొని మాట్లాడుకుందాం మండలాల వారిగా. రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇట్లా ఒకటి మీరు రుణమాఫీ విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి, గజ్వేల్ కు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి, బీఆర్ఎస్ తోనే వస్తుంది అని చెప్పి మీరు ప్రజల్ని చైతన్యపరుస్తూ మనం బ్రహ్మాండంగా మనం